साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललितो श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्दा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। 31వ తారీఖు నిత్యానంద మహాప్రభు యొక్క ఆవిర్భావం. మరి నిత్యానంద అంటే నిత్యంగా ఆనందంగా ఉండేటటువంటి వాడు. మరి తను ఒక్కడే ఆనందంగా ఉంటాడా? కాదు, ఆయన మనకి ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఎలాంటి ఆనందాన్ని ఇస్తాడంట? ఎవరైతే నిత్యానందుడి యొక్క నామాన్ని భజిస్తారో వాళ్ళకి నిత్యంగా ఉండేటటువంటి ఆ గోలోకధామంలో ఆ రాధాకృష్ణుల యొక్క ప్రేమ దొరుకుతుందంట. అలాంటి కరుణామయుడు, కరుణానిధి అయినటువంటి నిత్యానంద రాముడు తన యొక్క కరుణనిచ్చి మనం ఈ పతిత జీవులందరినీ కూడా రాధాకృష్ణుల యొక్క ప్రేమను పొందే విధంగా, రాధాకృష్ణుల దగ్గరికి తీసుకొని వెళ్ళే విధంగా తను కరుణావతారాన్ని తీసుకొని ఆవిర్భవించారనమాట. త్రేతాయుగంలో రాముడితో పాటు లక్ష్మణుడిగా వచ్చాడు. ద్వాపర యుగంలో కృష్ణుడితో పాటు బలరాముడిగా వచ్చాడు. మరి ఈ సృష్టి, స్థితి, ప్రళయ, సాధన ఇవన్నీ చేయడానికి కూడా మహావిష్ణువు కారణోదక సముద్రంలో పడుకొని ఉండి తన శ్వాస మేరకు, తను శ్వాస నిశ్వాసలతో ఈ భువనబండాలన్నింటినీ కూడా సృష్టించేవాడు, లయింపచేసేటటువంటి వాడు ఈ సంకర్షణుడు. అతనే బలరాముడు, అతనే నిత్యానంద, అతనే లక్ష్మణుడు. ఆ విధంగా భగవంతుడి యొక్క లీలల్లో, భగవంతుడి యొక్క కార్యకలాపాల్లో తన యొక్క సహాయ సహకారాలు చేస్తూ ఉన్నాడు. మరి భగవంతుడి యొక్క లీలలకు మాత్రమే తన సహాయాన్ని అందిస్తున్నాడా? లేదు. ప్రతి జీవి పట్ల తనకున్నటువంటి కరుణతో ప్రతి జీవికి కూడా తన సహాయాన్ని అందిస్తున్నాడు. ఏ విధంగా? ప్రతి ఒక్కరికి కూడా కృష్ణ ప్రేమను అందించి తన యొక్క కృపని మనకి అందిస్తున్నాడనమాట. అయితే ఎవరైతే ఈ భౌతిక ప్రపంచం పట్ల ఆసక్తితో ఉంటారో వాళ్ళంతా నిత్యానందుడి యొక్క నామాన్ని ఉచ్చరించారంట. 1 సెకండ్. రామయుడు నిత్యానంద మహాప్రభు. మరి నిత్యానంద మహాప్రభు ఆయన యొక్క పాదపద్మాలని ఆశ్రయించడం వల్ల పొందేటటువంటి లాభాలేంటి? మనం ఏం పని చేసినా కానీ లాభం లేకుండా చేయం కదా. ఎందుకంటే కలియుగంలో ఉన్నాము. ఏది చేసినా మనం ఏదో ఒకటి ఆశించి చేస్తాం. ఆ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. నిత్యానందుడిని సరే అండి, మీరు చెప్పారు, బాగుంది, నిత్యానంద మహాప్రభు సాక్షాత్తు బలరాములు, ఆయన యొక్క పాదపద్మాలను మేము ఆశ్రయిస్తాం. మరి మాకు వచ్చేటటువంటి లాభం ఏంటి అంటే హేనోనితాయ్ బినేభాయ్ అంటే నిత్యానందుడి యొక్క పాదాలను ఆశ్రయించాలి. ఎవరైతే నిత్యానందుడి యొక్క పాదాలను ఆశ్రయిస్తారో వాళ్ళు రాధాకృష్ణ పాయితే నాయ్, ఓ రాధాకృష్ణుల యొక్క ప్రేమని వాళ్ళు పొందుతారు. సే సంబంధ నాపినితాయ్, సంబంధం లేనివాడు ఈ జన్మ, మృత్యు, వ్యాధి ఇందులోనే తిరుగుతూ ఉంటారంట. ఎవరైతే నిత్యానందుడితో సంబంధం లేకుండా, ఆ నిత్యానందుడి యొక్క కృపని ఆశించకుండా, నిత్యానందుడి యొక్క శరణాగతి పొందినవాడు ఏం చేస్తూ ఉన్నాడంట? ఈ జన్మజరా మృత్యు వ్యాధి అని ఈ సంసార అంధకూపంలో తను తిరుగుతూ ఉంటాడనమాట. మరి ఎలా? పశువులాగా తిరుగుతూ ఉంటాడనమాట. నిత్యానంద నామం జపించిన వాడు ఏంటి అంటే ఈ సంసార దుఃఖంలో ఉంటాడనమాట.
విద్యాకులేకి కోరిబేతార్. నిత్యానంద సంబంధం లేనివాడు ఏంటి అంటే ఎంత విద్య ఉన్నా, ఎంత ధనమున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత అందమున్నా కానీ తనని రక్షించలేదు అనుకుంటాం కదా. సరేలేండి, మా దగ్గర చాలా అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, తెలివి ఉంది, పరపతి ఉంది, నేను చాలా గొప్పవాడిని, నేను ఏ విధంగానైనా సరే ఈ భౌతిక సాగరాన్ని దాటివేయగలుగుతాను అనేసి అనుకుంటాం కదా. మరి నిత్యానందుడి యొక్క ఆశ్రయాన్ని స్వీకరించకుండా, నిత్యానందుడి యొక్క నామాన్ని మనం ఉచ్చరించకుండా మనమంటా ఈ భవసాగరాన్ని దాటలేము. ఈ అందం కానీ, చందము కానీ, ఐశ్వర్యం కానీ, ధనము కానీ మనకి చేయూతనివ్వదనమాట. మరి నిత్యానందుడి యొక్క పాద కమలాలు ఎలాంటిది అంటే ఈ గొప్ప సముద్రాన్ని దాటించేటటువంటి గొప్ప పడవ లాంటిది అనమాట. ఈ పడవ ఆదిగురు నిత్యానందుడు గురువు తను ఏం చేస్తున్నాడు, గురువు అనేవాడు జీవుడికి చేయూతనిచ్చి తనని కృష్ణుడి యొక్క పాద పద్మాలకి తీసుకొని వెళ్ళగలిగేటటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. మరి అలాంటి ఆది గురువు అయినటువంటి నిత్యానందుడు తన యొక్క కరుణ ద్వారా మనందరినీ కూడా భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అహంకారే మత్తే హోయ్ నితాయ్ పద పాసరియ. దేహాత్మ బుద్ధి వలన మనం ఏమనుకుంటున్నాము, అహంకారంతో అంటే నాకున్నటువంటి సౌకర్యాలు, నాకున్నటువంటి పేరు, పరపతి, దానన్నింటి వల్ల, ఈ భౌతికమైన స్థితి వల్ల నేనేమనుకుంటున్నాను, అహంకారం వచ్చింది. ఈ అహంకారంతో నిత్యానందుడితో సంబంధం అవసరం లేదు అనేసి అనుకొని నిత్యానందుడితో సంబంధాన్ని మర్చిపోతున్నాం అన్నమాట. నిత్యాయేర్ కరుణ బ్రాచే రాధాకృష్ణపై. రాధాకృష్ణ ప్రేమని పొందాలి అంటే నిత్యానందుడి యొక్క కరుణని పొందాలి. నితాయేర చరణ సత్య. ఏంటి అంట సత్యము, నిజమైన సత్యం ఏంటి అంటే ఈ భౌతికమైనటువంటి అస్తిత్వము కాదు, ఈ భౌతికమైనటువంటి ప్రపంచము కాదు. నిత్యమైంది, సత్యమైంది నిత్యానందుడి యొక్క చరణాలు, ఆయన యొక్క పాద పద్మాలే నిత్యమైనటువంటివి, సత్యమైనటువంటిది. అది మాయ కాదు. నిత్యానందుడి యొక్క చరణాలని మాయ అనుకోవడము మన యొక్క మూర్ఖత్వము. నితాయ్ పద సదా కోరే ఆశ. ఆ నిత్యానందుడి యొక్క పాద పద్మాల పట్ల ఎప్పుడూ నేను ఆశ్రయించి ఉండాలి అనే కోరికని పెట్టుకొని ఉండాలి అన్నమాట. ఆ విధంగా ఆచార్యులు, నరోత్తమదాస్ ఠాకూరు, తర్వాత ప్రభుపాదుల వారు, మొత్తం ఈ పరంపరలో ఉన్న వాళ్ళందరి కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నిత్యానందుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించమని వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. ఆ విధంగా నేను దుఃఖంలో ఉన్నాను, ఈ భౌతిక సాగరంలో పడి దుఃఖంలో మునిగిపోయి ఉన్నాను. మరి ఈ దుఃఖ సాగరం నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి? మరి నిజమైన సుఖం ఎక్కడ పొందుతాము? నిజమైన ఈ దుఃఖాన్ని వదిలినప్పుడు, దుఃఖము పోయినప్పుడు మనం నిజమైన సుఖం పొందుతాం. మరి ఆ సుఖం ఎక్కడుంది? నితాయ్ మోర కోరే సుఖి అంటే రాకో రంగా చరేన పాస. దయచేసి నీ పాద పద్మాల వద్ద నాకు ఆశ్రయాన్ని ఇచ్చు, ఇవ్వు. నీ యొక్క పాద పద్మాలే నాకు సుఖాన్ని కలిగిస్తాయి. ఎలాంటి సుఖమంట? ఈ దుఃఖాలయాన్ని దాటింపచేసి ఆ శాశ్వతమైనటువంటి కృష్ణ ప్రేమని ఇచ్చేటటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటివి ఈ నిత్యానందుడి యొక్క పాదాలన్నమాట. మరి ఈ నిత్యానందుడి యొక్క కరుణని పొందాలి అంటే ఎలా? తను ఏం చేస్తూ ఉంటాడు? ఎక్కడ వెతకాలి? తను ఎక్కడున్నాడు అంటే తను నదియా గోద్రుమే. నిత్యానంద మహాజన్ ఇక్కడ ఈ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి గోద్రుమ దీపంలో తను ఏం చేస్తున్నాడు అంటే ఒక షాప్ని ఓపెన్ చేశాడు. తను ఏంటి ఆ షాప్ ఏంటి అంటే హరినామాన్ని పంచుతూ ఉన్నాడు. ఏంటంట హరినామము? తను ఏం చేస్తున్నాడంట? ఆ హరినామాన్ని పంచుతూ ఈ పతిత జీవులని ఉద్ధరించడానికి తను ఈ షాప్ని ఏర్పరిచాడనమాట. మరి ఆ షాప్లో హరినామాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి ఈ హరినామానికి ఇవ్వడానికి బదులుగా తను ఏం ఆశిస్తున్నాడు అంట? ఒక్కటే ఆశిస్తున్నాడు, మన యొక్క శ్రద్ధని. అందుకే ఏమంటున్నాడంటే ఓ శ్రద్ధవంతులారా మీరు ఒక్కటే ఒక్క పని చేయండి. ఏంటి అంటే కృష్ణనామాన్ని జపించండి, శ్రీకృష్ణుణ్ణి పూజించండి అని చెప్తున్నాడు. బోలో కృష్ణ, భజో కృష్ణ, కోరో కృష్ణ శిక్ష. ఏమడుగుతున్నాడు? ప్రభుర్ ఆజ్ఞాయ భాయ్. ఇది ఎవరిది ఆజ్ఞ? సాక్షాత్ దేవదేవుడైనటువంటి ఆ చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞ. మాగి ఏ భిక్ష, నేను ఒకటే భిక్షను అడుగుతున్నాను. ఏంటి? నాకు మీ ధనమో ధాన్యమో నాకేది అవసరం లేదు. నేను అడిగేటటువంటి భిక్ష ఏంటి అంటే బోలో కృష్ణ, భజో కృష్ణ,
కొరో కృష్ణ శిక్ష, మీరు కృష్ణనామాన్ని చెప్పండి, కృష్ణనామాన్ని భజించండి, కృష్ణుణ్ణి పూజించండి అని చెప్పేసి, కృష్ణుణ్ణి ఇంకొకరికి చెప్పండి అని చెప్పేసి తను ప్రాధేయపడుతూ ఉన్నాడనమాట. మరి ఎలా అంట, ఏ విధంగా ఆ నామాన్ని జపించాలి అంటే, మరి ఆ నామాన్ని జపించడం వల్ల మీరు ఏం పొందుతారు అది కూడా చెప్తున్నాడు. ఏంటంటే అపరాధరహితంగా మీరు ఆ నామాన్ని జపించండి. అపరాధ శూన్య హోయ్ లోహ కృష్ణ నామ్, అపరాధం లేకుండా ఈ కృష్ణ నామాన్ని తీసుకోండి. కృష్ణ మత, కృష్ణ పిత, కృష్ణ ప్రధాన ప్రాణ్. మరి ఆ కృష్ణుడు ఎవరంట, తనే తల్లి, తనే తండ్రి, తనే ప్రాణధనము. కృష్ణుడికి మించినటువంటిది ఇంకొకటి లేదు. మరి అలాంటి ఆయన యొక్క నామాన్ని మీరు ఉచ్చరించండి. మరి దాంతో ఏమవుతుందంట, కృష్ణేర సంసార కోరో చాడి అనాచార్. ఏమవుతుందంట, ఈ కృష్ణ, ఈ ఏదైతే కృష్ణ నామముందో మనకి భౌతిక సంపర్కంతో ఉన్నటువంటి ఏదైతే ఈ బంధనం ఉందో అది తెంచివేస్తుంది. ఆ విధంగా తను ఏం చేస్తున్నాడు, జీవేదోయ కృష్ణ నామ్ సర్వధర్మసార్. అందుకే తను ఏమంటున్నాడంటే, ఈ భౌతిక కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నింటి యొక్క సంబంధం ఏదైతే ఉందో అది కృష్ణుడితో సంబంధించబడి ఉంది. అందుకే కృష్ణనామాన్ని గట్టిగా కీర్తించండి అని చెప్పేసి తను చెప్తున్నాడు అనమాట. ఆ గోధుమలో తను షాపు పెట్టి ఏం చేస్తున్నాడు, కృష్ణనామాన్ని ఫ్రీగా పంచుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు, బోలో కృష్ణ భజో కృష్ణ కోరో కృష్ణ శిక్ష. ఒకటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మంత్రాన్ని గట్టిగా చెప్పండి, అంతే చాలు. మీరు ఈ యొక్క భవసాగరాన్ని సులభంగా దాటగలుగుతారు. తనే తండ్రి, తనే తల్లి, తనే అన్ని సర్వస్వం, ప్రాణధనము. మీరు అనుకునేటటువంటి ప్రాణధనం ఇంకొకటి లేదండి కృష్ణుడికి మించింది. అందుకే మీరు కృష్ణుడి యొక్క నామాన్ని చెప్పండి అని చెప్పేసి తను ఇంటింటికి వెళ్ళి ప్రాధాయపడుతూ ఉన్నాడనమాట. మరి ఆయన ఎంత కరుణామయుడు, అక్రోధ పరమానంద నిత్యానందరాయ్. తను చాలా కరుణాసాగరుడు. ఈ నిత్యానందరాయ్ ఎవరు అంటే, ఇప్పుడు ఒక మనిషి అంటే ఏం చెప్తాడు, ఆయన గొప్పవాడు, ఆయనకి ఇంత శక్తి ఉంది, ఆయనకు అంత బలం ఉంది, లేకపోతే ఆయనకి ఇంత పరపతి ఉంది అని చెప్తాం కదా. ఆ విధంగా ఈ నిత్యానంద మహాప్రభు పరమానంద, ఎప్పుడు కూడా పరమ ఆనందంగా ఉంటాడు. ఇంకా కరుణాసాగరుడు, తనకి కొంచెం కూడా కోపం రాదండి. అక్రోధ పరమానంద. ఆ జగాయి మదాయి తాగి వాళ్ళు చేసినటువంటి తప్పులు ఇన్ని అన్నీ కాదు. అలాంటి నీచపు వాళ్ళు వాళ్ళని నిత్యానంద మహాప్రభుని కొట్టాలనుకుంటే కూడా, కొట్టితే రక్తం కారుతూ ఉంటే కూడా చైతన్య మహాప్రభు వచ్చి వాళ్ళిద్దరి యొక్క శిరస్సుని ఖండిస్తాను అంటే నిత్యానంద మహాప్రభు అడ్డుపడ్డాడు. ఏమని, అయ్యయ్యో స్వామి, మీరు మీ యొక్క ప్రేమని ఇవ్వడం కోసంగానే మీరు వచ్చారు. ఈ పతిత జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్ధరించడమే మీ యొక్క ధ్యేయము అని చెప్పేసి చెప్పాడు. అంటే ఆయన ఎంత పరమ కరుణామయుడు మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా తను ప్రతి ఒక్క జీవిని కృష్ణుడి దగ్గరికి పంపించాలి అనేసి అనుకుంటున్నాడు. అందుకే మహాప్రభు తను అనౌన్స్ చేసేసాడనమాట. ఏమని అనౌన్స్ చేశాడు అంటే, ఎవరైతే నీ ఆశ్రయాన్ని పొందుతారో, నువ్వు ఎవరికైతే నీ ప్రేమని పంచుతావో వాళ్ళకి నేను తప్పకుండా దొరుకుతాను అని చెప్పేసి తను చెప్పేశారనమాట. కృష్ణుడు ఎలా దొరుకుతాడంట, కృష్ణుడు చెబుతున్నాడు. ఏ విధంగా, ఎవరైతే నిత్యానందుడి యొక్క నామజపం చేస్తారు, నిత్యానందుని పూజిస్తారో, నిత్యానందుని ఆశ్రయిస్తారో వాళ్ళకి నేను తప్పకుండా దొరుకుతాను అనేసి చెప్తున్నారు. మరి నిత్యానందుడు ఏమంటున్నాడు, ఓన్లీ ఒకటే, భజో కృష్ణ బోలో కృష్ణ కృష్ణ శిక్ష. అంతే. మీరు ఏం చేయాలి, కృష్ణనామాన్ని చెప్పాలి, కృష్ణనామాన్ని జపం చేయాలి, కృష్ణుని పూజించాలి. సో అంత సింపుల్గా మీరు ఇది చేస్తే చాలు, భగవంతుడు మీకు లభిస్తాడు అనేసి చెప్తున్నాడు అనమాట. అభిమాన శూన్యానితాయ్ నగరే బేడాయ్. ఏమంటున్నాడు, ఎలా ఈ అభిమానాన్ని వదిలేశాడు. ఆయనకి కొంచెం కూడా అభిమానం, అహంకారం లేనే లేదు. మొత్తం నగరమంతా తిరుగుతూ ఉన్నాడనమాట. నగరమంతా తిరుగుతూ ఎవరు ఎలాంటి వాళ్ళు వచ్చి అపరాధం చేసినా, ఎలాంటి అపరాధ మాటలు మాట్లాడినా కూడా
క్రోధాన్ని తెచ్చుకోకుండా ఈ పరమ పతితులైనటువంటి జీవుల పట్ల తనకి కరుణ కలిగి ప్రతి ఒక్క ఇంటికి కూడా తను వెళ్తున్నాడు అనమాట. అధమ పతిత జీవేర ద్వారే ద్వారే గియ, ఎలా ఆ పతిత జీవుల వాళ్ళ ఇండ్లకి ప్రతి ద్వారానికి ప్రతి డోర్ టు డోర్ వెళ్తూ ఉన్నాడనమాట. హరినామ మహామంత్ర దేనోబిలాయ, ఏమంటున్నాడు, వాళ్ళందరికీ కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పి తను వాళ్ళ నోటి ద్వారా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఉచ్చరించమని చెప్తూ ఉన్నాడనమాట. హరినామం అనే వరాన్ని ఇస్తున్నాడు. అవునా కదా? మనము పతిత జీవులం, కలియుగంలో ఉన్నాము, మనం వేదాలు చదవలేము, యజ్ఞాలు ఏగాలు ఏమీ చెయ్యలేము. అలా అని చెప్పేసి గంటసేపు కుదుటగా కూర్చొని కూడా ఏమీ చెయ్యలేము. అలాంటి దుస్థితిలో ఉన్నాము. మరి ఇలాంటి దుస్థితిలో ఉన్నటువంటి పరమ పతితులని భగవంతుడి దగ్గరికి పంపించాలి అంటే ఈ పరమ కరుణావతారుడైన నిత్యానంద మహాప్రభు తన ఆవిర్భవించి తను సాక్షాత్ కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటటువంటి ఈ హరినామాన్ని, గోలోక ధనాన్ని, ఏంటంట ఈ హరినామం ఇక్కడక్కడ పుట్టలేదండి, అది గోలోకంలో పుట్టింది, వైకుంఠంలో పుట్టింది. ఇది వైకుంఠ ధ్వని. ఆ వైకుంఠంలో పుట్టినటువంటిది, ఆ వైకుంఠ ధ్వని మనని వైకుంఠానికి చేర్చగలిగేటటువంటి శక్తి కలిగింది. అలాంటి వైకుంఠ నామాన్ని ఏం చెప్తున్నాడు నిత్యానంద మహాప్రభు? ఫ్రీగా పంచుతున్నాడు. తను ఇంటింటికి తిరిగి రిక్వెస్ట్ చేస్తూ అందరికీ చాలా తను కరుణతో ఈ మహామంత్రాన్ని వరాన్ని ఇస్తున్నాడు. ఈ మంత్రాన్ని జపం చేయండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మరి ఆయనలో ఏమైనా గర్వం ఉందా? అలా లేదు. ఎలా వెళ్తున్నాడంట? ఆయన ఏదో హార్ట్ పార్ట్ తీసుకొని పెద్ద టీవీ గర్వంతో వెళ్తున్నాడు. అలా కాదు, చాలా వినమ్రంగా వెళ్తున్నాడు. ఆ గడ్డిపోచని ఆయన పంటి మధ్యలో పెట్టుకున్నాడంట. పెట్టుకొని నేను అంటే మీకంటే తక్కువ వాడిని అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ హరినామాన్ని చెప్పండి అని చెప్పేసి తను ప్రాధేయపడుతూ ఉన్నాడనమాట. ఏ విధంగా? జారే దేకే తారే కోహో దంతే తృణ దోరి అమారే కి నాయలోహో భజోగర హరి. ఏమంటున్నాడు? ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కూడా మీరందరు గౌరాంగుడి యొక్క నామాన్ని కీర్తించండి, గౌరహరిని ప్రార్థించండి, భజించండి అని చెప్పేసి అరుస్తూ ఉన్నాడు. గౌరాంగ 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 అని తను అరుస్తూ ఉన్నాడనమాట. తర్వాత ఏతో బోలి నిత్యానంద భూమి గడి జాయ్ సోనారా పర్వత జేనో దులాయలోటాయ్. ఏం చెప్తున్నాడంట? ఆ విధంగా గౌరాంగ 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 అని గౌరనామాన్ని చెబుతూ తను నేల మీద పడి దొర్లుతూ ఉన్నాడంట. ఎందుకు అంటే ఆ భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఆయన లోపల అష్టసాత్విక వికారాలు వచ్చేస్తున్నాయి. ఆ పరవశంతో తను నేల మీద దొర్లుతూ ఉన్నాడంట. మరి ఆయన దొర్లినప్పుడు ఎలా కనిపిస్తున్నాడంటే బంగారు పర్వతము ధూళిలో దొర్లితే ఏ విధంగా ఉంటాడో అలా కనిపిస్తున్నాడంట. అంత తేజోమయంగా కనిపిస్తున్నాడంట. ఎందుకు? గౌరాంగ చైతన్య మహాప్రభు. గౌరాంగ అంటే గౌర వర్ణము అంటే కరిగినటువంటి బంగారపు మేని ఛాయ కలిగినటువంటి వాడు. కృష్ణుడి యొక్క రూపంలో వచ్చినప్పుడు తను ఏం చేశాడు? అప్పుడే ఏర్పడినటువంటి నీలి మేఘ ఛాయ రూపంలో తను వచ్చాడు. రామచంద్రుడిగా వచ్చినప్పుడు తను ఆకుపచ్చటి వర్ణము, లేత ఆకుపచ్చటి వర్ణంలో తను వస్తాడు. అదేవిధంగా వరాహ రూపము తీసుకున్నప్పుడు ఎరుపు వర్ణంలో, తెలుపు వర్ణంలో వస్తాడు. మరి ఈ గౌరాంగ మహాప్రభు ఎప్పుడైతే తన గౌరాంగ చైతన్య మహాప్రభుగా తన రూపాన్ని తీసుకున్నాడో తను కరిగినటువంటి బంగారు మేను ఛాయతో వచ్చాడు. చెప్పుకున్నాం కదా ఏ విధంగా రాధారాణి యొక్క భావంతో వచ్చాడు. రాధమ్మ ఎలా ఉంటుంది? తను కూడా గౌరాంగి, తను కరిగినటువంటి బంగారు మేను ఛాయ కలిగినటువంటిది. ఆ విధంగా అదే రంగుని తీసుకొని తను వచ్చాడనమాట. అలా గౌరాంగుడి యొక్క నామాన్ని చెబుతూ ఆ గౌరవర్ణము ధూళిలో దొర్లితే ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా కనిపిస్తూ ఉన్నాడంట. హేను అవతారే రతి న జాను మీలో లోచన్లో బేసే పాపి ఏలో ఆరగేలో. లోచన్ దాస్ ఠాకూర్ చెప్తూ ఉన్నారనమాట. ఏమంటున్నారంటే అటువంటి అవతారము ఏం చేస్తుందంట?
ప్రేమని మేల్కొల్పుతుందంట. మరి ఎలాంటి ప్రేమని మేల్కొల్పుతూ ఉంటుందంటే, మనం చేసినటువంటి ఈ పాప పూరిత కర్మల నుంచి మనం ఉన్నటువంటి ఈ జన్మ జరా మృత్యు వ్యాధి చక్రం ఏదైతే ఉందో, మనం ఏం చేస్తూ ఉన్నాం, ఈ జన్మ జరా మృత్యు వ్యాధి చక్రంలో తిరుగుతూ ఉన్నాం. చచ్చిపోతాం పుడతాం, చచ్చిపోతాం పుడతాం, పందిగా కుక్కగా నక్కగా దోమగా చీమగా మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాం, చచ్చిపోతూ ఉంటాం. మరి ఇందులో నుంచి మనని బయటికి తీయగలిగేటటువంటి వారు ఎవరబ్బా, ఎవరా అవతారము అంటే ఈ కరుణామయుడైనటువంటి నిత్యానంద మహాప్రభు. తను ఆ భగవంతుడి యొక్క నామాన్ని చెప్పి మనందరినీ కూడా భగవద్ధామానికి పంపించే విధంగా తన యొక్క కరుణని పంచుతూ ఉన్నాడనమాట. మరి ఇంకేం చేస్తున్నాడు, ఎలా ఉందంట, ఈ భగవంతుడి యొక్క ప్రేమ అంతా కూడా ఒక దగ్గర చేర్చబడి ఉందన్నమాట. ఆనకట్ట కట్టి దానికి బౌండరీస్ వేసి ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ బౌండరీస్ని మనము దాటలేకపోతున్నాము. ఆ లోపల ఉన్నటువంటిది అంటే ఇప్పుడు హౌస్ ఉందనుకోండి, హౌస్ లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడి ప్రేమని మనం పొందలేకపోతున్నాం. మరి ఇప్పుడు ఆ హౌస్లో నుంచి ఆ ప్రేమను తీసి ముంచిచ్చే వాళ్ళు ఎవరు అంటే ఈ నితాయ్ అన్నమాట. నితాయ్ గుణమణి అమార్ నితాయ్ గుణమణి అనియ ప్రేమార్ వన్యా బసేలో ఆవాని. తను ఏం చేస్తున్నాడంటే ఈ నిత్యానందుడు ఈ దివ్య గుణమనే మణి అతను. మరి తను ఏం చేస్తున్నాడంటే ఈ ప్రేమ ఏదైతే ఉందో ఆ వరుదని అంటే ఆ హౌస్లో నుంచి ఆ ప్రేమ ఉప్పొంగి బయట పడితే మనం దాన్ని రుచి చూడగలుగుతాం. మరి ఇప్పుడు హౌస్లో ఉన్న ప్రేమ కారాలి అంటే ఏం చెయ్యాలి, ఇప్పుడు తను ఒలికిస్తున్నాడు అనమాట, మన వైపు తను ఒలికిస్తున్నాడు. అలా ప్రేమార్వణ్యలో ఈనా నితాయ్ ఆయిలా గౌడా తేసే డుబిలో భకత గణదీనా హేనా బాసే. మరి చైతన్య మహాప్రభు యొక్క ఆదేశాన్ని తను ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఎప్పుడైతే జగన్నాథ్పూరిలో భగవంతుడి దర్శనం చేసుకున్నాడు, జగన్నాథుడు దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి బెంగాల్కి వెళ్ళేటప్పుడు ఈ ప్రేమ పారవస్యంతో ఈ మొత్తము ఆయన యొక్క భగవంతుడి యొక్క ప్రేమతో ప్రతి ఒక్కరిని కూడా తడిపేశాడంట. ఈ భక్తుల్లో ఎవరైతే ఈ ప్రేమలో మునగలేకపోతున్నారో వాళ్ళందరిపైన కూడా ఈ సముద్రము ఉప్పొంగిపోయినట్టుగా ఆ కృష్ణ ప్రేమని పొర్లించేశాడంట. అలా మరి ఇలాంటి దుర్లభమైనటువంటి అవకాశాన్ని బ్రహ్మ కూడా పొందలేడంటండి. మరి అలాంటి గొప్ప వరాన్ని నిత్యానంద మహాప్రభు చాలా ఫ్రీగా ఉచితంగా అందిస్తున్నాడంట. ఎందుకు అంటే ఈ అదముల పట్ల ఉన్నటువంటి ఆయనకున్నటువంటి కరుణతో, ఈ పతితులకు ఆయనకున్నటువంటి కరుణతో వీళ్ళందరినీ కూడా భగవద్ధామానికి చేర్చాలి అని చెప్పేసి బ్రహ్మ కూడా పొందలేనటువంటి ఆ అదృష్టాన్ని పతిత జీవులకి ఇస్తున్నాడు. దీనహీన పతిత పామరణహి భాషే బ్రహ్మార్దుర్లభ ప్రేమ సభాకారే చాచే. ఈ బ్రహ్మకి కూడా దుర్లభమైనటువంటి ఆ ప్రేమని దీనహీన పతిత జనులకి తనిస్తున్నాడనమాట. అబద్ధ కరుణా సింధు నితాయ్ కటియా ముహాన్ घरे घरे బూలే ప్రేమ ఆమియార్ భానే. ఏం చేస్తున్నాడు ఇంకా ఈ హౌస్లో ఉన్నటువంటి ఈ ప్రేమనంతా కూడా ఆ హౌస్ బౌండరీస్ని పలగొట్టేసి ఆ హౌస్లో ఉన్నటువంటి ఆ ప్రేమను అందరినీ కూడా ఎక్కడికి పంపిస్తున్నాడంట, ఆ ప్రేమ రసాన్ని ప్రతి ఇంటికి పంపిస్తున్నాడంట. ప్రతి గృహానికి వెళ్ళి తను ఏం చేస్తున్నాడు, అందరి యొక్క పాదాల మీద పడి భజో కృష్ణ బోలో కృష్ణ అని చెప్పేసి వేడుకుంటూ వాళ్ళందరినీ కూడా ఈ ప్రేమలో ముంచేసి తను ఇప్పుడు మనము ఆ హౌస్ దగ్గరికి వెళ్తేనే మనం దాన్ని టేస్ట్ చేయగలుగుతాం, అక్కడెక్కడో ఉంటాయి. మరి ఈ ప్రేమ వరదని తీసుకొస్తున్నాడు తను. ఆ వరద ఎలాంటిది అంటే ఏదో చిన్నది కాదండి, ఉప్పెన లాంటిది. అది ప్రతి ఇంటికి కూడా తీసుకొని వెళ్తున్నాడు అనమాట. అందుకే ఈ లోచన్ దాస్ ఠాకూర్ ఏమంటున్నాడంటే, ఎవరైతే ఈ నితాయిని ఆరాధించారో వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళకి మానవ జన్మ పొందారు. ఇది చాలా అదృష్టమైనటువంటిది మానవ జన్మ, అవునా కదా. కుక్క పందో నక్కో ఇలా పుడితే మనకి ఏం అదృష్టం, మనకి ఏం తెలుస్తుంది, తింటాము పండుకుంటాము ఇంతే, పిల్లల్ని కంటాము, అంతేకాని విచక్షణ అనేది లేదే. భగవంతుని పూజించేటటువంటి శక్తి బుద్ధి విచక్షణ ఎవరికి ఇచ్చాడు భగవంతుడు, మానవుడికి మాత్రమే ఇచ్చాడు. మరి ఇలాంటి వరాన్ని ఆల్రెడీ కృష్ణుడు మనకి ఇచ్చినటువంటి ఉత్తమ వరము మానవ జన్మ,
ఈ జన్మ అవకాశం ఏదైతే ఉందో ఆ అవకాశాన్ని ఉపయోగించుకోనట్టు వాళ్ళు అవుతారు. ఎలా ఎప్పుడైతే నిత్యానందుడి యొక్క ఆశ్రయాన్ని తీసుకోరో వాళ్ళు వాళ్ళ యొక్క మానవ జన్మ వేస్ట్. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళతో చేసుకున్నట్టే, వాడు బ్రతికున్నా కూడా చచ్చిన శవంతో సమానము అనేసి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆ నిత్యానందుడు ఎంత దయామయుడు అంటే తను ఇంటింటికి వెళ్ళి ఆ కరుణ, ఆ చైతన్య మహాప్రభు యొక్క కరుణని చాలా ఉచితంగా తను అందిస్తూ ఉన్నాడనమాట. మరి ఇలాంటి మహద్ అవకాశాన్ని మనకి ఆచార్యులు చెప్తున్నారు. మనకి అసలు అర్హతే లేదు. మరి నిత్యానంద మహాప్రభుని మనం చూడగలుగుతామా? మరి ఆయన కరుణ మనకి ఎలా తెలుస్తుంది అంటే చైతన్య చరితామృతంలో ఆచార్యులు చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఎవరిపైన అయితే ఆ కృష్ణుడి యొక్క కృప ఉంటుందో, చైతన్య మహాప్రభు యొక్క కృప ఉంటుందో వాళ్ళకి నిత్యానంద మహాప్రభు దొరుకుతారంట. ఏ విధంగా అయితే గురువు దొరకాలి అంటే కృష్ణుడి యొక్క కరుణ ఉండాలి. మరి కృష్ణుడి యొక్క కరుణ ఉంటేనే గురువు లభిస్తాడు. గురువు లభించిన తర్వాత గురువు యొక్క కృప ఉంటేనే ఆయన యొక్క కృప మనం స్వీకరించగలిగినప్పుడు మనం కృష్ణుని చేరగలుగుతాం. అదేవిధంగా చైతన్య మహాప్రభు యొక్క కృప కలిగిన వాళ్ళకి నిత్యానంద మహాప్రభు యొక్క శరణం లభిస్తుందంట. మనం చాలా అదృష్టవంతులం. లేకపోతే మనకి నిత్యానంద ఇంకా చైతన్య తెలియదు. చాలామందికి తెలియదు గౌర్నిత అంటే ఎవరో తెలియదు. మరి గౌర్నిత ఎవరు అంటే వీళ్ళు కలియుగ అవతారములు. మనం భాగవతం చదివేటప్పుడు తెలుసుకున్నాము. భగవంతుడు ఏం చెప్తున్నాడు? నాకు అనేకమైనటువంటి అవతారాలు ఉన్నాయి. ఎలాంటివి అవి? ఎప్పుడెప్పుడు నేను అవతారం తీసుకుంటానో చెప్తున్నాడు. యుగావతారాలు, శక్తావయస అవతారాలు, గుణావతారాలు, లీలావతారాలు, మన్వంతర అవతారాలు, కల్పావతారాలు, యుగావతార, ఈ ఎన్ని రకాల అవతారాలు తీసుకుంటూ ఉంటాడు భగవంతుడు. మరి ఆ విధంగా ఈ కలియుగంలో చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు 500 సంవత్సరాలు 500 సంవత్సరాల క్రితము వాళ్ళు ఈ భూమి మీద ఆవిర్భవించారనమాట. బంగ్లాదేశంలో మనం చెప్పుకునేటటువంటి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కలకత్తాకి దగ్గరలో ఉన్నటువంటి ఏకచక్రధామంలో నిత్యానంద మహాప్రభు ఆవిర్భవించారు. అక్కడ ఉన్నటువంటి మాయాపూర్లో చైతన్య మహాప్రభు ఆవిర్భవించారనమాట. వీళ్ళిద్దరూ కూడా కృష్ణ ప్రేమని అందించడానికి కోసం వచ్చారు. ఇంకా రాధాభావంతో వచ్చారు. ఎలా అయితే రాధారాణి కృష్ణుడి యొక్క సేవ చేస్తూ తను పొందేటటువంటి ఆ దివ్యమైన ఆనందం యొక్క రుచిని చూడడం కోసము సాక్షాత్ కృష్ణుడే రాధాభావాన్ని తీసుకొని చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారు. మరి ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? పతిత జీవులందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉన్నాడు. ఏ విధంగా? సత్యయుగంలో చెడు లోకము వేరు, మంచి లోకం వేరు ఉండేది. అప్పుడు దేవతల లోకము, తర్వాత రాక్షస లోకము సపరేట్గా ఉండేది. తర్వాత ద్వాపర యుగానికి వచ్చేసరికి త్రేతాయుగానికి వచ్చేసరికి వేరు ఊళ్ళల్లో ఉండేది. మంచి ఎక్కడుంది? అయోధ్యలో ఉండేది. చెడు ఎక్కడుంది? శ్రీలంకలో రావణాసురుడి దగ్గర ఉండేది. ఎప్పుడైతే ద్వాపర యుగానికి వచ్చారో అప్పుడు ఒకటే ఫ్యామిలీకి వచ్చింది. పాండవులు మంచివాళ్ళు, కౌరవులు చెడ్డవాళ్ళు. ఒకటే ఫ్యామిలీలో మంచి చెడు వచ్చేసింది. మరి కలియుగం వచ్చేసరికి ఏమైంది అంటే ఒకే వ్యక్తిలో వచ్చేసింది. వాడు అసురుడిగాను దేవతగాను రెండు రూపాల్లో తను ఉంటాడనమాట. అందుకే నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభుని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే జగాయి మదాయి వాళ్ళు ఆగడాలు ఆపలేకపోతే, ఎప్పుడైతే నిత్యానందుని గాయపరిచారో అప్పుడు అంటాడు, స్వామి నువ్వు వచ్చినటువంటి కార్యం ఏంటి? అసుర స్వభావాన్ని తీసివేయడమే. మరి నువ్వు ఈ విధంగా సంహరిస్తే ఈ కలియుగంలో అందరినీ సంహరించాలి, ఇంకెవరు కూడా మిగలరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆ స్వభావం ఉంది. నీ యొక్క కృపతో, నీ యొక్క కరుణతో నువ్వు ఈ స్వభావాన్ని తీసివేయి అనేసి చెప్తున్నాడు అనమాట. భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మీరు ఎప్పుడైతే నేను చెప్పిన విధంగా మీరు నడుచుకుంటారో అప్పుడు మీ లోపల ఉన్నటువంటి స్వభావం ఏదైతే ఉందో అది మారిపోతుంది. అందుకే మీరు నా యొక్క భక్తులు కండి అని చెప్పేసి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన దాన్ని మళ్ళీ యుగావతారంలో నిత్యానంద గౌరాంగ రూపంలో వచ్చి మనని భగవద్గీత ప్రకారంగా నడుచుకునే విధంగా మనకి బూన్స్ అంటే కొన్ని వరాలనిచ్చి, మనకు అర్హత లేదు. శ్రీమద్ భగవద్గీతని భగవంతుడు ఇచ్చినా కానీ దానిని స్వీకరించి దానిని అలవర్చుకొని దాని ప్రకారంగా నడిచేటటువంటి యోగ్యత మనకి లేదు. మరి ఆ యోగ్యతను ఎవరిస్తున్నారు అంటే సాక్షాత్ కృష్ణ బలరాములిద్దరు గౌర్ నితాయ్ రూపంలో వచ్చి వాళ్ళిద్దరు మనకి
ఈ కృపను అందిస్తున్నారు. ఎందుకంటే మనకు ఆ యోగ్యత లేదు, ఆ యోగ్యతని వాళ్ళిద్దరు అందిస్తూ ఉన్నారు. మనం జపం చేసి చెప్తాం శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది కౌర భక్త బృంద. ఎలా ఈ చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు, అద్వైతాచార్య శ్రీవాస ఠాకూర్, గదాధర పండితులు వీళ్ళందరినీ కూడా పంచతత్వ అనేసి అంటారనమాట. ఈ పంచతత్వాలు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళ యొక్క కృప ద్వారా మనము హరినామాన్ని జపం చేయగలుగుతాం. ఈ గౌర భక్త బృంద, ఈ గౌరాంగిడి యొక్క భక్తుల యొక్క బృందం ఏదైతే ఉందో వీళ్ళందరి యొక్క ఆశీస్సులతో మనము భగవన్ నామాన్ని జపం చేస్తూ భగవంతుడి యొక్క సేవని ఆచిస్తున్నాము. ఎందుకండి మనం సేవని ఆచిస్తున్నాము? మనం జీవులము, మన జీవుల యొక్క ధర్మం ఏంటి? సేవ చేయడము. చక్కెర తీయగా ఉంటుంది, చక్కెర యొక్క ధర్మము. ఉప్పు ఉప్పగా ఉంటుంది, ఉప్పు యొక్క ధర్మము. మానవుడి యొక్క ధర్మం ఏంటి? సేవ చేయడము. మానవుడి యొక్క ధర్మము సేవ చేయడం. కాబట్టి మనము భగవంతుడి యొక్క నామ జపం చేస్తూ భగవంతుని యొక్క సేవని మనం వేడుకుంటూ ఉన్నాము. మరి ఇప్పుడు చూడండి, వైకుంఠం ఉంది. వైకుంఠంలో ఎప్పుడూ నిత్యంగా సాకేత ధామం ఉంది. అక్కడ హనుమంతుల వారు, లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా భగవంతునికి సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు దాస్య రూపంలోనే ఉంటారు. మరి అదే మీరు గోలోకానికి వెళ్ళారనుకోండి, అక్కడ కృష్ణ బలరాములు ఉంటారు. మరి అక్కడ ఉండేటటువంటి భావం వేరు. మీరు ఇక్కడ ఓన్లీ రాముణ్ణి, లేకపోతే నరసింహాని, తర్వాత విష్ణువుని, వీళ్ళని ఎప్పుడు కూడా దేవాది దేవుడిగా వాళ్ళని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి మీరు పాద సేవన చేయడం, వేరే వేరే రకాలుగా సేవ చేయగలుగుతారు. అదే మీరు కృష్ణ దగ్గరికి వెళ్ళారనుకోండి, కృష్ణుడి యొక్క భుజాల కృష్ణుని భుజం మీద కూడా ఎక్కించుకోవచ్చు. గోపబాలలు చేస్తూ ఉన్నారు కదా, అలా అని కృష్ణుడి భుజం మీద కూడా ఎక్కొచ్చు. అంటే ఇక్కడ ఉండేటటువంటి రసాస్వాదన అనేది వేరేది. అలా ఆ విధంగా ఆ శాశ్వతమైనటువంటి ఆ రసాన్ని, భగవంతునితో ఉండేటటువంటి ఆ మాధుర్య రసాన్ని, సాఖ్య రసాన్ని, దాస్య రసాన్ని, ఏదైతే రకరకాలుగా ఉండేటటువంటి రస మాధుర్యం ఏదైతే ఉందో ఆ మాధుర్యాన్ని మనం రుచి చూసే విధంగా, ఆ మాధుర్యం ఉన్న దగ్గరికి మనని తీసుకునే వెళ్ళే విధంగా, ఆ అర్హత మనకి లేకున్నా కూడా ఆ అర్హతని మనకిచ్చి మనని భగవద్ధామానికి తీసుకెళ్లడం కోసంగానే ఈ గౌరనితాయులు ఈ కలియుగంలో అవతరించారనమాట. ఎప్పుడైతే మనం నిత్యానందుడి యొక్క శరణాగతి పొందుతామో ఆయన యొక్క కృప వలన చైతన్య మహాప్రభు యొక్క కృపని పొందుతాము. చైతన్య మహాప్రభు యొక్క కృప వలన రాధాకృష్ణుల యొక్క ప్రేమని మనము పొందగలుగుతాము. సో అందుకే మనం నిత్యానంద మహాప్రభు యొక్క పాద పద్మాలకి మనము ప్రార్థిద్దాము, ఆయన యొక్క కృప కావాలి అని చెప్పేసి. తను సిద్ధంగా ఉన్నారు. ఏ విధంగా? తను షాప్ పెట్టుకొని ఫ్రీగా పంచుతున్నారు కృష్ణుడి యొక్క నామాన్ని. సో ఆ విధంగా ఆయన యొక్క ఆ కృపలో చిన్న లవ మాత్ర బిందు మనకు కావాలి అని చెప్పేసి ఆయనని మనము ప్రార్థిద్దాము. జయ జయ శ్రీ చైతన్య, జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర, జయ గౌర భక్త బృంద. సో ఆయన యొక్క భక్త బృందముతో తను వస్తారనమాట. మరి అలాంటి వాళ్ళకి జయం కలగాలి. చైతన్య మహాప్రభుకి, నిత్యానందుడికి, అద్వైతాచార్యుడికి, ఈ ఎవరైతే చైతన్య మహాప్రభు యొక్క భక్త బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జయము. ఇంకా సర్వావతారి కృష్ణ స్వయం భగవాన్ తహర ద్వితీయ దేహ శ్రీ బలరామ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవాది దేవుడు సకల అవతారాల యొక్క మూలమైతే బలరాముడు అతని ద్వితీయ దేహము. ఏ విధంగా అయితే కృష్ణుడు ఏం చేస్తూ ఉన్నాడు? కృష్ణుడికి బలరాముడికి ఉన్నటువంటి భేదం ఏంటి? 2 భేదాలు ఉన్నాయి. ఒకటి రంగులో భేదం. ఆ కృష్ణుడేమో నీలిమేఘ ఛాయలో ఉండగా బలరాముడేమో చంద్రుడు యొక్క తేజముతో తను ఉంటాడు. అంటే వసంత ఋతువులో ఉండేటటువంటి ఆ తెల్లటి మేఘ రూపంలో తను ఉంటాడు. మరి ఇంకొక భేదం ఏంటి అంటే కృష్ణుడేమో సేవ తీసుకునేటటువంటి భగవంతుడు, బలరాముడేమో సేవ చేసేటటువంటి భగవంతుడు. సేవ భగవంతులు అనమాట వీళ్ళిద్దరు. ఆ విధంగా వీళ్ళిద్దరు ఇప్పుడు నవద్వీపంలో వాళ్ళు అవతరించారనమాట. ఎలా సేయి కృష్ణ నవద్వీపే శ్రీ చైతన్య చంద్ర. ఆ నవద్వీపంలో కృష్ణుడు చైతన్య చంద్రుడిగా, చైతన్య మహాప్రభువుగా ఆవిర్భవించగా సేయి బలరామ సంగే శ్రీ నిత్యానంద. ఈ బలరాముడు నిత్యానందుడుగా గౌరాంగుడితో పాటుగా తను అవతరించాడనమాట.
సంకర్షణ కారుణతోయ సాయి గర్భోదక సాయి చాపయోబ్ది సాయి శేషాశ్చయస్య సకాలాంస నిత్యానందాఖ్య రామ శరణం మమస్తు. నిత్యానంద రాముడు ఎవరు అంటే ఆయన నా నిరంతర స్మరించే లక్ష్యమగుగాక అనేసి కృష్ణదాస కవిరాజ గోస్వామి తన చైతన్య చరితామృతలో రాస్తున్నారనమాట. ఏమంటున్నాడంటే, ఈ కారణ సముద్రము, గర్భోదక సముద్రము, క్షీర సముద్రంలో శయనించే ఈ సంకర్షణుడు, ఈ శేషుడు, విష్ణువు, ఆయన యొక్క అన్ని కళలు కూడా ఆయననే. అలాంటి నిత్యానందుడు ఆయన యొక్క శరణాగతి నేను పొందుగాక అనేసి తను చెప్తున్నాడనమాట. మరి బలరాముడు ఏమిటి అంట? మూల సంకర్షణ. శ్రీ బలరామ గోసాయి మూల సంకర్షణ పంచరూపధరికారేణ కృష్ణేర సేవన. మరి బలరాముడు సంకర్షణుడి రూపంలో వచ్చి తను ఏం చేస్తున్నాడు? 5 రూపాల్లో కృష్ణుని సేవిస్తూ ఉన్నాడు. పొద్దున చెప్పుకున్నాం మనం, సాఖ్య రూపంలో, దాస్య రూపంలో, మాధుర్య రూపంలో, ఇంకొకటి సాఖ్య, దాస్య, మాధుర్య, వాత్సల్య. సో ఈ 5 రూపాల్లో కూడా కృష్ణుణ్ణి తను సేవ చేస్తూ ఉన్నాడనమాట. ఆపనే కరీన కృష్ణ లీలార సహాయ సృష్టి లీలా కార్యకారే దరిచారికాయ. అతడు ఏం చేస్తున్నాడు? కృష్ణ లీలల్లో తోడ్పడతాడు. ఇంకా ఏం చేస్తాడు? మిగిలిన ఈ సృష్టి కార్యాలన్నీ కూడా తను చేస్తూ ఉంటాడనమాట. ఇంకా సృష్ట్యాధిక సేవ తారాజ్ఞార పాలన శేషరూపే కార్య కృష్ణేర వివిధ సేవాన. సృష్టి కార్యకలాపాల్లో కృష్ణుడు ఏ విధంగా ఆజ్ఞాపిస్తాడో అవన్నీ కార్యకలాపాలు చేస్తూ శేషుడి రూపంలో తను ఏం చేస్తున్నాడు? నానా రకాలుగా కృష్ణుని సేవ చేస్తూ ఉన్నాడనమాట. మహాసంకర్షణుడుగా, కారణోదక శాయి విష్ణుగా, గర్భోదక శాయి విష్ణుగా, క్షీరోదక శాయి విష్ణుగా, శేషుగా, 5 ప్రధానాంశాలుగా భౌతిక జగత్తుని తర్వాత ఏర్పరచడంలో, తర్వాత భగవంతుడి యొక్క ధామాన్ని ఏర్పరచడంలో అనేక రకాలుగా భగవంతుని సేవలో ఉన్నాడు. సర్వరూపే ఆస్వాదాయే కృష్ణ సేవానంద. ఏం చేస్తున్నాడు? అన్ని రూపాల్లో కూడా కృష్ణ సేవని ఆనందిస్తూ ఉన్నాడు, ఆస్వాదిస్తూ ఉన్నాడు. సేయి బలరామ గౌర సంగే నిత్యానంద. మరి అలాంటి బలరాముడే ఇప్పుడు గౌర సంగే నిత్యానంద, ఆ గౌర సుందరిని అనునాయుడిగా శ్రీ నిత్యానందుడిగా వచ్చాడు. సప్తమ శ్లోకేరార్ధ చారి శ్లోకే యతే నిత్యానంద తత్వ చానే సర్వలోకే. ఏమవుతుందంట? ఆయన ఈ సప్తలోకాల్లో నిత్యానంద తత్వము తెలుసుకోగలుగుతున్నాడంట. ఆయన యొక్క మహిమని కవిరాజ గోస్వామి చెప్తూ ఉన్నారనమాట. చతుర్వ్యూహం మాయాతీతే వ్యాపిక వైకుంఠాలోకే పూర్ణైశ్వర్య శ్రీ చతుర్వ్యూహ మధ్య రూపం యస్వద్వాతి సంకర్షణాఖ్యం శ్రీ నిత్యానంద రామం ప్రపద్యే. చతుర్వ్యూహంలో ఉన్నటువంటి వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని తెలియబడేవాడు ఎవడు అంటే నిత్యానందరాముడు. ఆయన పాద పద్మాలను నేను ఆశ్రయిస్తున్నాను. ఆయన ఈ భౌతిక సృష్టికి అనంత దూరంలో ఉన్నటువంటి వైకుంఠంలో ఉన్నటువంటి వాడు. ఆయనని నేను ఆశ్రయిస్తున్నాను అనేసి కవిరాజ గోస్వామి చెప్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా సాక్షాత్ బలరాముడే నిత్యానంద మహాప్రభు. నిత్యానంద మహాప్రభు యొక్క ఆ కరుణ లేనిదే మనము చైతన్య మహాప్రభు యొక్క కరుణని మనం పొందలేము. చైతన్య మహాప్రభు యొక్క కరుణతో మనం ఆ కృష్ణుని పొందగలుగుతాము. సో ఆ విధంగా మనం నిత్యానంద మహాప్రభు యొక్క అనంతమైనటువంటి తన గుణాలు ఉన్నాయి. ఆయన నిత్యానంద తను వచ్చి తను ఎంతో మందిని కూడా తను ఉద్ధరించారు. ఆయన చైతన్య చరితామృతంలో నిత్యానంద మహాప్రభు గురించి చాలా వివరంగా ఉంటుంది. ఆయన ఏ విధంగా అయితే బ్రాహ్మణుడితో వెళ్ళి మొత్తము తీర్థయాటన చేశారు, తీర్థయాటన చేసిన తర్వాత మళ్ళీ వచ్చి చైతన్య మహాప్రభుని కలవడము, చైతన్య మహాప్రభుతో కలిసినప్పుడు ఆ కృష్ణ బలరాముల యొక్క కలయిక పరమ అద్భుతం
అద్భుతమైనటువంటిది ఆ వర్ణన. వాళ్ళిద్దరు ఒకరితో ఒకరు కలిసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్ళు కారిపోతూ ఉన్నాయంట. ఎలా ఏదో చుక్కచుక్కగా కారడం లేదు, 5 పాయలుగా కారుతూ ఉన్నాయంట, 5 ధారలుగా 7 ధారలుగా ప్రవహిస్తూ ఉందంట ఆ నీళ్లు. వాళ్ళిద్దరి యొక్క కళ్ళల్లో నుంచి వచ్చేటటువంటి నీళ్ళతో ఒకరు అభిషేకం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ పరవశంలో కింద పడి దొర్లుతూ ఉంటే ధరణి మాత భూదేవి తను పులకించిపోతూ ఉందంట. అసలు ఈ పరమ దివ్యమైనటువంటి ఈ సన్నివేశం ఎలాంటి అద్భుతమైంది అని చెప్పేసి. ఆ విధంగా వాళ్ళిద్దరూ నవద్వీపంలో ఎన్నో రకాలైనటువంటి లీలల్ని వాళ్ళు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది పతిత జీవులని వాళ్ళు ఉద్ధరింప చేశారు. వాళ్ళ యొక్క లీలలన్నీ కూడా చైతన్య చరితామృతంలో ఉన్నాయన్నమాట. సో అలాంటి నిత్యానందుడి యొక్క కృప కావాలని ప్రార్థిస్తూ మనం ఈరోజు మన క్లాస్ని ఇక్కడే ముగిస్తున్నాం. శనివారం రోజు నిత్యానంద త్రయోదశి మా ఇంటి దగ్గర ఉన్నటువంటి జగన్నాథ స్వామి మందిరంలో మేము పండుగని చేసుకోబోతున్నాం. సో మీరందరూ కూడా రావచ్చు. పొద్దున 10ంటికి వచ్చారనుకోండి, భజన కీర్తనలు, తర్వాత నిత్యానందుడి గురించి చిన్న ప్రవచనము, అభిషేకము, తర్వాత అందరికీ కూడా లంచ్ ప్రసాదం ఉంటుంది. సో మీరు లంచ్ చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళొచ్చు. సో శనివారం రోజు మీరందరూ కూడా వీలుంటే మా ఇంటి దగ్గరికి రండి. హరే కృష్ణ.